హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వాసవి కృష్ణ. శ్రావణం శుక్రవారం శుభాకాంక్షలు అందరికీ. ప్రతి ఒక్కరింట్లో అందరూ సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అమ్మవారికి నైవేద్యంగా నేను పాయసం చేశాను. చాలా టేస్ట్ అయిందండి. చాలా అంటే చాలా నేను పూజ చేశాను. మీరందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను కూడా మంచిగా ఉండాలని అందరూ కోరుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కామెంట్ కూడా అస్సలు మర్చిపోవద్దండి. శ్రావణ శుక్రవారం రోజు కూడా మా ఇంట్లోకి ఆవు వచ్చి ఆవు చుట్టూ ప్రదక్షిణాలు చేసింది. చాలా సంతోషంగా ఉన్నాం మేమందరము. ఇలా ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా బాగా అనిపించింది. ఇలా చెప్పాడనమాట మాకు. ఆవు నుంచెలు కూడా దూరండి, చాలా బాగా జరుగుతుందండి. ఇంకా ఇప్పటి నుంచి హ్యాపీగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. పాయసం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని అందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కకు పెట్టుకున్నాను. ఆ తర్వాత సన్న సేమియా తీసుకున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా అనిపించింది టేస్ట్ మాత్రం మాకైతే. ఇలా అమూల్ పాలు ఒక హాఫ్ లీటర్ వరకు తీసుకున్నాను. అందులో పావు లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇలా అడుగంటకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల చక్కెర వేసుకున్నాను. చాలా టేస్ట్గా వస్తుందండి. అందులో కొద్దిగా మిక్స్ చేసి పెట్టుకున్న విలాచి పౌడర్, ఇందులో కొద్దిగా ఖర్జూర కూడా యాడ్ చేసుకున్నాను. నేను పాయసం ఇంకా స్వీట్గా ఉండడానికి అమూల్ మిఠాయిని యాడ్ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. మిల్క్ మైండ్ కూడా బాగుంటుంది, కానీ నాకు అది దొరకలేదు. అందుకే నేను ఇది యాడ్ చేసుకుని చాలా టేస్ట్ వచ్చింది మాకైతే. ఇలా అయిపోయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాను యాడ్ చేసుకొని అంతే నైవేద్యంగా ఈ ప్రసాదం ఆరగింపజేశాను. ఆ తర్వాత నేను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తిన్నాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. మాకైతే చాలా నచ్చింది. మా పిల్లలు, మా వారు అందరూ బాగుందని తినేశారు. ఇలా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా కోరుకోండి. ఇలా అందరం పెట్టుకొని తినేసాము. చాలా టేస్ట్గా ఉంది మాకైతే. ఈ రోజున మా శ్రావణ శుక్రవారం కావడం, ఆవు రావడం, ఇలా మాకు ఎంతో హ్యాపీగా, అసలు చాలా అంటే చాలా అందరు బాగున్నాం. చూడండి, మాకు శ్రావణ మాసం స్టార్ట్ అయింది కాబట్టి అసలు నాన్ వెజ్ అనేది లేదు. ఆలుగడ్డ, టమాటా, దోసకాయ పచ్చడి, పప్పు దోసకాయ ఇలా చేసుకొని తిన్నామన్నమాట. చాలా టేస్ట్